హలో అండి, వెల్కమ్ టు కరుకుల లలిత కుకింగ్. నేను మీ లలితాని. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఈరోజు మద్దిలేటి స్వామి క్షేత్రం చూపిస్తానండి మీకైతే ఈ వీడియోలో. ఇది పైన అండి, పైన కూడా ఒక చిన్న టెంపుల్ ఉంది. పైనుంచి తీస్తున్నాను ఇప్పుడైతే వీడియో. చాలా చాలా బాగుందండి మద్దిలేటి స్వామి టెంపుల్ అయితే. మీరు కూడా వీలుంటే ఖచ్చితంగా వచ్చి వెళ్ళండి ఒకసారి. ఇది బేదంచెర్ల దగ్గర అండి. చూడండి కొండల మధ్యలో ఎంత బాగుందో గుడి వచ్చేసి. ఇదంతా పైన కోతులు చూడండి, పైన కూడా చిన్న గుడి ఉందండి కొండ పైన. పైన తీస్తున్నాను ఇప్పుడు అంతా. కొండ మధ్యలో చెట్లు అంతా చూడండి ఎంతమంది జనం ఉన్నారో. అది కోనేరండి, ఎంత బాగుందో కదా. ఇదంతా పైన అండి. ఈ చెట్టుకు వచ్చేసి ఏమన్నా మనం ఒక రాయి పెట్టి క్లాత్లో కడతారండి. ఏమన్నా మనం కోరికలు ఉన్నా నెరవేరుతాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా కొండల్లో రాళ్ళతో కూడా ఏదో బేరుస్తారండి. 5 రాళ్ళు 9 రాళ్ళు అట్లా. ఇదంతా వచ్చేసి కోనేరండి. మద్దిలేటి స్వామి టెంపుల్ గురించి ఒక చిన్న కథ చెప్తానండి నాకు తెలిసినంత వరకు అయితే. మద్దిలేటి స్వామి వాళ్ళైతే 6 మందో 7 మందో అండి అన్నదమ్ములైతే. ఇదంతా పైన చూడండి, 6 మందో 7 మందో అన్నదమ్ములు. నరసింహస్వామి, రంగస్వామి, మద్దిలేటి స్వామి, నాకైతే ఇంకా కొంతమంది పేర్లు అయితే తెలియదు కరెక్ట్గా అయితే. వాళ్ళకైతే ఒక చెల్లి ఉందండి, చిన్నమ్మ తల్లి. ఎప్పుడైనా కానీ మద్దిలేటి స్వామి నరసింహస్వామికి తొడ మీద కూర్చొని ఉంటుందండి చెల్లి. మద్దిలేటి స్వామి వాళ్ళ చెల్లెల్ని మద్దిలేటి స్వామి వాళ్ళ మేనత్త కొడుక్కి ఇచ్చింటారండి. వాళ్ళ మేనత్త పేరు వచ్చేసి గున్నాగమ్మ. మేనత్త కొడుక్కి ఇచ్చింటారు. మద్దిలేటి స్వామి నరసింహస్వామి వాళ్ళకి వాళ్ళ చెల్లెలంటే చాలా చాలా ఇష్టం అండి. వాళ్ళ చెల్లెల్ని ఇచ్చింటారు కదా గున్నాగమ్మ కొడుక్కి. గున్నాగమ్మనేమో వాళ్ళ కోడల్ని, అదే చిన్నమ్మ తల్లిని చాలా చాలా కష్టాలు పెడుతుంటుందండి. ఎన్నో పనులు చెప్తుంది, ఇసరడము, దంచడము. వల్ల అన్నతమ్ములు చూడలేక వీళ్ళే మారు వేషాలలో వెళ్ళి వాళ్ళ చెల్లెలకి మంచి హెల్ప్ చేసి వచ్చేవాళ్ళండి. వాళ్ళ అత్త చెప్పిన పనులల్లా చెల్లెలికి చెప్తారు కదా, వాళ్ళ అత్త గున్నాగమ్మ చెప్పిన పనులల్లా మద్దిలేటి స్వామి నరసింహస్వామి వాళ్ళందరి అన్నదమ్ములల్లా మారువేషాలలో వెళ్ళి వాళ్ళ చెల్లెలకు చెప్పిన పనులల్లా వీళ్ళు చకచకా చేసి వచ్చేవాళ్ళు. మద్దిలేటి స్వామి వాళ్ళ చెల్లెలకైతే చాలా కష్టాలని విన్నా నేనైతే వాళ్ళ అత్తతో. మద్దిలేటి స్వామికి వాళ్ళ చెల్లెలు అంటే చాలా చాలా ఇష్టము. ఆ ఇష్టంతోనే తొడి మీద కూర్చోబెట్టుకుంటాడు వాళ్ళ చెల్లెల్ని. మద్దిలేటి స్వామి భార్య పేరు వచ్చేసి లక్ష్మీదేవమ్మ తల్లి. నువ్వు నీ చెల్లెల్ని తొడి మీద కూర్చోబెట్టుకుంటావా అనేసి మద్దిలేటి స్వామి మీద అలుగుతాదండి లక్ష్మీదేవమ్మ తల్లి. అలిగి చూడండి మీరు ఒకవేళ మద్దిలేటి స్వామికి వచ్చినప్పుడు, మద్దిలేటి స్వామి గుడి పక్కనే లక్ష్మీదేవమ్మ గుడి ఉంటుంది. మద్దిలేటి స్వామితో అలిగి పక్కకి వెళ్ళి మూలకు కూర్చుంటుంది లక్ష్మీదేవమ్మ తల్లి. అందుకు అక్కడ మద్దిలేటి స్వామి టెంపుల్ పక్కనే లక్షమ్మ తల్లి గుడి కూడా ఉందండి. లక్షమ్మ తల్లి గుడి అయితే ఈ మధ్య రీసెంట్గా కొత్తది కట్టినారు. మద్దిలేటి స్వామిది కూడా కొత్తది కడుతున్నారండి. ఈ మధ్యనే అక్కడి నుంచి తీసి దేవుణ్ణి ఇంకో చోటికి మార్చి ఇక్కడ గుడి కట్టిస్తున్నారు ఇప్పుడు కొత్తగా. ఇదంతా వచ్చేసి కింద అండి, నుంచి వీడియో తీశాను కదా అక్కడ నుంచి అండి, ఆ గుట్టపై నుంచే. ఇదంతా కోనేరండి. చాలా చాలా బాగుందండి కొండల మధ్యలో. నేను పైనుంచి వీడియో తీశాను కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. పైన బాగుందండి, చిన్న గుడి ఉంది. ఇదంతా కోనేది ఇక్కడ. ఆ గుట్ట పైన ఉంది చూడండి గుడి, అదే అండి పైన ఉండేది గుడి అయితే. ఇది వచ్చేసి ఇంకా మనం కోనేరికి రావడానికి రూట్ అండి. ఇక్కడ అందరూ చుట్టుపక్కల వాళ్ళల్లో కాదండి, ఎంతో దూరం నుంచి కూడా వస్తారు మద్దిలేటి స్వామికి అయితే. ఇది బేదంచెర్ల దగ్గర ఉందండి, రంగాపురం నుంచి ఉంది మద్దిలేటి స్వామికి రూట్ అయితే. ఇంకా యాగంటి నుంచి కూడా ఉందండి, డైరెక్ట్ యాగంటి మద్దిలేటి స్వామికి కూడా రూట్ ఉందండి. ఇక్కడ డోన్ నుంచి ఉంటాయి మద్దిలేటి స్వామికి బస్సులు, బేదంచెర్ల నుంచి ఉంటాయి. ఇంకా రైలు మార్గం కూడా ఉందండి. రంగాపురంలో దిగేసి రైలు అక్కడ నుంచి ఆటోలు ఉంటాయి. ఇక్కడ వచ్చేసి టికెట్లు ఇస్తారండి. ఇదంతా బయట అండి. ఇక్కడ మీకు అది లక్ష్మీదేవమ్మ తల్లి గుడి అండి, పాతది. ఇక్కడ ఉండే గుడి ఇది, గుడి లోపల అండి. ఇప్పుడు ఇది బయట మనం పైకి ఎక్కుతున్నామంటే కదా, ఆ రూట్ అండి ఇది. ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయండి, మెట్ల మార్గం అయితే. ఒకటి ఇటు సైడ్ నుంచి ఉంది, ఒకటి అటు సైడ్ నుంచి ఉంది.
మెట్ల మార్గాలు అయితే 2 రకాలు ఉన్నాయండి గుడి దగ్గరికి పైనుంచి. ఇక్కడ చాలామంది మొక్కులు మొక్కుంటుంటారండి. జనమైతే ఎప్పుడూ ఉంటారండి. సాటర్డే ఇక్కడ బాగా జరుగుతుంది. ఇంకొకటి అండి, ఇక్కడ కొండలపై నుంచి నీళ్ళు చాలా చాలా బాగున్నాయి. అక్కడ రేకుల షెడ్ కనిపిస్తుంది కదా, అక్కడ హోమం చేస్తుంటారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారి గుడి అండి. ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు. మన ఇంటికి డెకరేషన్ కావాల్సిన పూలు అవన్నీ ఉన్నాయండి. ఇక్కడ ఇంకా కుంకుమంగళ్ళు, బొమ్మలు చాలా చాలా ఉన్నాయి. ఇది మెట్ల మార్గం అండి. ఒక సైడు కోనేరండి. చాలా పెద్దగా ఉందండి కోనేరు అయితే. కొండల్లో నుంచి వాటర్ వస్తాయి, అవి కూడా తీసానండి నేను. వీడియో అయితే చూపిస్తాను ఇప్పుడు. అంతా కొండల మధ్యలో చెట్ల మధ్యలో ఎంత బాగుందండి. అంగళ్ళు చూడండి, అన్నీ ఉన్నాయి. షాప్స్ అయితే అన్నీ దొరుకుతాయి ఇక్కడైతే. ఇంటికి సంబంధించినవి, కొన్ని డెకరేషన్కి, పిల్లలకు సంబంధించిన బొమ్మలు, బ్యాంగిల్స్. కొందరు మెట్టుకు కూడా టెంకాయ కొడుతున్నారు చూడండి. మీకు చూపిస్తాను కొండ మధ్యలోంచి వాటర్ ఎలా వస్తున్నాయో. అంతెత్తు కొండలపైన కూడా జనాలు వెళ్ళి చూస్తున్నారు. షాప్స్ అండి ఇవైతే, బొమ్మల వల్ల. చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇవన్నీ షాప్స్ అండి. మెట్ల అమ్మడి ఉంటాయి షాప్స్ అయితే. ఇది పైన అండి. ఇంకా స్టార్టింగ్ ఇలా ఉందండి ఎంట్రన్స్. చాలా పార్క్ అయితే. మీకు ఇప్పుడు కనిపిస్తున్న చెట్ల వల్ల పార్క్ అండి. ఇదంతా పైన అండి. చాలా బాగుంది కదా, టెంకాయ చెట్లు అన్నీ. ఇదంతా బయట అండి. చూడండి కొండల మధ్యలో చెట్లు, పొలాలు ఎంత బాగుందో కదా. మీరు కూడా వీలుంటే ఖచ్చితంగా ఒకసారి రండి మద్దిలేటి స్వామికి అయితే. రైలు మార్గం ఉంది, బస్ మార్గం ఉందండి. ఇది అంతా పైన అండి. ఇదంతా పైనుంచి తీస్తున్నానండి వీడియో అయితే. కింద అండి అదల్లా చెట్లు, కొండల వల్ల. ఇప్పుడు నేను ఇంకో రూట్ మార్గం కూడా చూపిస్తాను. 2 విధాలుగా వెళ్ళొచ్చు అని చెప్పాను కదా మెట్ల మీద. ఒక సైడ్ నుంచి అయితే ఎక్కువ మెట్లు ఉన్నాయండి. ఇంకో సైడ్ ఇక్కడ ట్యాంక్ దగ్గర నుంచి అయితే చాలా తక్కువ ఉన్నాయి మెట్లు అయితే. ఇదంతా పైన అండి. ఇటు సైడ్ ఇంకో మెట్ల మార్గం అండి. ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నాయి, అటు సైడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కొంచెం మెట్లు. పైన చూడండి ఆటోలు వల్ల అయ్యాయి. చాలామంది పుట్టి వెంట్రుకలు అలా తీపిస్తున్నారండి. కోతులు, కొండలు, చెట్లు చాలా చాలా బాగుందండి ప్లేస్ అయితే. ఇది ఇంకో సైడ్ మెట్ల మార్గం అండి. ఇదంతా ఇప్పుడు వచ్చేదంతా పైన అండి. ఖాళీ ప్లేస్ ఇలా ఉందండి. అవి ఏవో ఇప్పుడు మద్దిలేటి స్వామి గుడి ఇంకో కన్స్ట్రక్షన్ జరుగుతుందో దాని కోసం తెచ్చారు. ఇక్కడ వచ్చేసి టికెట్లు అండి. ఇక్కడే అండి ఫస్ట్ అక్కడ మీకు సిమెంట్తో ఒక దిమ్మె కనిపిస్తుంది కదా, అక్కడ ఫస్ట్ మద్దిలేటి స్వామి గుడి ఉండే అండి. తీసేసి ఇప్పుడు పక్కన పెట్టాడు. ఈ రేకుల షెడ్డులో పెట్టారు ఇప్పుడు మద్దిలేటి స్వామిని. అక్కడ కట్టియాలనేసి గుడి. పైన మీకు ఖాళీ ప్లేస్లో చూపించాను కదా, కొన్ని రాళ్ళు అవేవో ఉన్నాయి. అవన్నీ మద్దిలేటి స్వామి గుడి కట్టడం కోసమే పెట్టారండి. ఇది పైకి వెళ్ళే మార్గం అండి. ఇది అంతా బయట, ఇంకా గుడి బయట. చూడండి రౌండ్గా ఒకసారి గుడి బయట కొండల మధ్యలో ఉందండి మద్దిలేటి స్వామి గుడి అయితే. చాలా చాలా బాగుంది. ఉండడానికి రూమ్స్ కూడా ఉన్నాయి. మనం శుక్రవారం అట్లా తీసుకోవచ్చు. ఇక్కడ చాలామంది శుక్రవారం వచ్చి శనివారం వెళ్తుంటారండి. ఇప్పుడు కరోనా టైంలో కొందరు అయితే శనివారం వచ్చి ఆదివారం కూడా వెళ్తున్నారు. ఎక్కువ మంది ఉంటారు కదా శుక్రవారం శనివారం అయితే అనేసి. ఇది అంతా పైన అండి. పైన కూడా ఒక చిన్న టెంపుల్ ఉంది. ఆ రూట్ మార్గం అండి ఇదంతా. చూద్దాం రండి పైకి ఎలా వెళ్ళాలో. చూడండి అంతా పైకి ఇలా వెళ్ళాలి. మెట్ల మార్గం ఇలా ఉంది అంతా పైన. ఇదంతా టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా మద్దిలేటి స్వామి టెంపుల్ బాగుంది. కోతులు చూడండి పైన ఇలా ఉందండి అంతా.